చూద్దామా. అండ్ మెయిన్ థింగ్, నేను ఈ వ్లాగ్ మొత్తం యాక్చువల్లీ బడ్జెట్ లోనే చేశాను. అన్ని మోస్ట్లీ లెస్ దాన్ 50 dirhams, ఎక్సెప్ట్ ఒక గోల్డ్ ఐటమ్ తప్ప. మొత్తం ఏమేమి పర్చేస్ చేశానో చూడాలనుకుంటే వీడియో లాస్ట్ దాకా చూడండి. అండ్ నన్ను ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. పర్ఫ్యూమ్స్ నుంచి స్టార్ట్ చేస్తా. నేను తీసుకున్న దాంట్లో కాస్ట్లీయెస్ట్ పర్ఫ్యూమ్ ఇదే. కానీ ఈ పర్ఫ్యూమే వేస్ట్ అయిపోయింది నాకు. ఎందుకో తెలుసా? పర్ఫ్యూమ్ తీసుకున్నా కానీ చెక్ అయితే చేయలేదు. ఫ్రేగ్రెన్స్ అయితే బాగుందని తీసేసుకున్నాను, కానీ ప్రెసెంట్ అయితే ఇది పర్ఫ్యూమ్ స్ప్రే అయితే అవ్వట్లేదు. నెక్స్ట్ గిఫ్టింగ్ కోసం ఇంకొక 4 ఫ్లేవర్స్లో డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ అయితే తీసుకున్నాను. ఇది ఒక్కొక్కటి నాకు అరౌండ్ 1500 పడింది అంతే. నెక్స్ట్ అయితే షూస్. నేను బ్రాండెడ్ షూస్ అని చాలా తక్కువ కాస్ట్కి తీసుకున్నా. ఈ హీల్స్ ప్రైస్ అయితే మనకి ఇండియాలో చాలా ఎక్కువనే ఉంటుంది, కానీ నాకు ఇది జస్ట్ అరౌండ్ 800-900 రూపీస్లో వచ్చేసింది. ఇది అనదర్ వన్. సేమ్ దీంట్లో బ్లాక్ తీసుకున్నాను, కానీ ఆల్రెడీ యూజ్ చేసేసి ఉంటా. నా బ్లాగ్స్లో కూడా మీరు చూసి ఉంటారు దాన్ని. అండ్ దుబాయ్కి వెళ్తే ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు తీసుకునేది హ్యాండ్ బ్యాగ్. నేనేం మరీ అంత కాస్ట్లీయెస్ట్ హ్యాండ్ బ్యాగ్ లైక్ ఎంకే సీకే అలాంటివి తీసుకోలేదు, కానీ సింపుల్గా హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చి 1800. దీంట్లో నేను 2 షేడ్స్ తీసుకున్నాను. ఇంకొక షేడ్ యాక్చువల్లీ గిఫ్టింగ్ పర్పస్ ఇచ్చేసాను. లోపల డబుల్ స్పేషియస్ విత్ స్లింగ్. నాకైతే ఆ కాస్ట్కి వర్తీనే అనిపించింది. ఆఫర్లోనే ఉంది. నెక్స్ట్ హెయిర్ డ్రైయర్ తీసుకున్నాను. ఎవరైనా దుబాయ్కి వెళ్ళి హెయిర్ డ్రైయర్ తీసుకుంటారా అని అడుగుతారు, బట్ నాకైతే బడ్జెట్లో వచ్చింది. ఇది కోల్డ్ అండ్ హాట్ హెయిర్ డ్రైయర్, బెస్ట్ అని చెప్పి తీసేసుకున్నా. అండ్ హియర్ కమ్స్, అమ్మాయిలకి ఎక్కడికి వెళ్ళినా బట్టలు కనిపిస్తే షాపింగ్ చేయకుండా ఆగం కదా. నేను బట్టలు బాగానే కొన్నానండి. ఇదైతే ఆల్రెడీ వాడేసాను, మీరు నా బ్లాగ్స్లో కూడా చూసింటారు. అవును, చెప్పడం మర్చిపోయా, ప్రైజెస్ కదా. ఈ షూస్కి చూడండి, ఇంకా నేను ట్యాగ్ కూడా తీయలేదు. ఇది జస్ట్ నాకు 23 dirhams పడింది. అండ్ ఈ బ్లాక్ షూ అయితే 25 dirhams పడింది. అండ్ ఇవి జస్ట్ 18 dirhams పడ్డాయి. దిరమ్ అంటున్నావు, ఎట్లా ప్రైస్ ఎంత అనుకోవాలనుకుంటున్నారా? దిరమ్స్ క్యాలిక్యులేషన్ అయితే నార్మల్గా దుబాయ్ కరెన్సీ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోకండి. మీకు అక్కడ మనీ కన్వర్షన్ చేశాక ప్రైస్ ఏముంటుంది, లైక్ కొన్ని మనీ ఎక్స్చేంజ్ సెంటర్స్ లో కొన్నిట్లో 1 dirham ఈక్వల్స్ 25 రూపీస్ వస్తుంది, కొన్నిట్లో 26 రూపీస్ వస్తుంది. సో దాన్ని మీరు పర్టికులర్ గా బేస్ చేసుకొని 1 dirham ఇంటూ 25 కానీ 26 వేసుకొని కానీ క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ టీషర్ట్ నాకు అది చూస్తూనే బాగా నచ్చింది, క్యాజువల్గానే ఉంది. బట్ నేను నెక్స్ట్ వీడియోలో దీన్ని స్టైల్ చేసి మీకు ఒక వీడియో పెడతాను, పక్కా చూడండి. ఇది వచ్చి 27 dirhams. అండ్ హియర్ కమ్స్ మై ఫేవరెట్. నాకు ఈ ఫ్రాక్ ఎందుకో తెలియదు కానీ చాలా బాగా నచ్చింది. నేను స్లీవ్లెస్ అయ్యాను, బట్ దీన్ని ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో దీన్ని కూడా ప్రాపర్గా స్టైలింగ్ చేసి చూపిస్తాను. ఇది నాకు అరౌండ్ 21 dirhams వచ్చినట్టుంది. నేను యాక్చువల్లీ ప్రైస్ టాగ్ అయితే లేదు దీనికి, చింపేశాను. ప్లెయిన్ పింక్ ఫుల్ నెట్ ఫ్యాబ్రిక్ లాంగ్ ఫ్రాక్. ఇది ఫ్యాబ్రిక్ మెటీరియల్ అయితే చాలా బాగుంది, మీకు ఇక్కడ తెలుస్తుందో లేదో. అండ్ అదర్ వన్ పీస్. ఇది నేను యాక్చువల్లీ గిఫ్టింగ్ పర్పసే తీసుకున్నాను. ఇది నాకు 13 dirhams పడింది. 13 లెస్ దాన్ 400 అనుకోండి అప్రాక్సిమేట్లీ. ఈ డెనిమ్ జాకెట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. నేను మోస్ట్ ఆఫ్ ది షాపింగ్ వచ్చి బ్రాండ్స్ ఫర్ లెస్ నుంచి తీసుకున్నాను. యాక్చువల్లీ దుబాయ్